సో హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అండ్ గాయస్, నిజంగా అంటే ఈరోజు జరిగిన రా ఒక జబర్దస్త్ రౌండ్. ఎందుకంటే మా డ్రూ మ్యాకింటైర్ అండ్ మా సీఎం పంక్ మధ్యలో మనకి ఒక సాలిడ్ సెగ్మెంట్ చూడడానికి దొరికింది. జిందర్ మహల్, మన ఇండియన్ సూపర్ స్టార్ మన జిందర్ మహల్ అండ్ మన సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్ మధ్యలో మనకి ఒక సాలిడ్ సెగ్మెంట్ చూడడానికి దొరికింది. అండ్ బాస్, అంతేకాదు మనము ఈరోజు ఈ వీడియోలో ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకంటే బాస్, ఈ రసల్ మేనియా తర్వాత రోమన్ రేన్స్ డబ్ల్యూడబ్ల్యూకి వదిలేస్తున్నారు. రోమన్ రేన్స్ ది కాంట్రాక్ట్ మా డబ్ల్యూడబ్ల్యూతో ఎండ్ అయిపోతుందని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో ఈ రూమర్స్ గురించి మనం కొంచెం క్లియర్గా మాట్లాడుకుందాం. సో బాస్, ఈరోజు రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే మనకి బ్యాక్ స్టేజ్ అంటే మన కొడి రోడ్స్ కనిపించినారు. అంటే కొడి రోడ్స్ అంటే ఎరీనాలు వస్తూ ఉంటారు. సో అప్పుడే రింగ్లో అంటే రా స్టార్టింగ్లోనే రింగ్లో మన డ్రూ మ్యాకింటైర్ ఉండే. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఏమన్నా అంటే సాలిగా మస్తు అయిపోయింది. నేను ఇక్కడ కొంచెం మాట్లాడడానికి వచ్చింది అర్థమైంది అని మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. ఎందుకంటే స్క్రీన్లో కొడి రోడ్స్కి చూపిస్తుంటారు కదా. సో అందుకే అంటే ఆల్రెడీ డ్రూ మ్యాకింటైర్ రింగ్లో ఉంటారు. సో అందుకని డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే సాలిగా మస్తు అయిపోయింది, ఇక్కడ నేను మాట్లాడడానికి వచ్చిందని చెప్పినారు మన డ్రూ మ్యాకింటైర్. అండ్ డ్రూ మ్యాకింటైర్ మనసులో ఉన్న కొన్ని మాటలు మాట్లాడినారు. అండ్ మన గుర్తుండొచ్చు, నిన్ననే నేను మీ అందరికీ ఒక అప్డేట్ వీడియోలు అంటే మా డ్రూ మ్యాకింటైర్ కాంట్రాక్ట్ ఇంకా అంటే మా డ్రూ మ్యాకింటైర్ ఇంకా కాంట్రాక్ట్ సైన్ చేయలేదు. మేబీ రసల్ మేనియా తర్వాత మా డ్రూ మ్యాకింటైర్ కాంట్రాక్ట్ ఎండ్ కావచ్చు. అండ్ డబ్ల్యూడబ్ల్యూకి వదిలేవచ్చు. ఎందుకంటే ఇంకా కాంట్రాక్ట్ సైన్ చేయలేదు కదా మన డ్రూ మ్యాకింటైర్. మా డబ్ల్యూడబ్ల్యూతో న్యూ కాంట్రాక్ట్ సైన్ చేయలేదు కదా. సో దాని గురించి ఎక్కడో మా డ్రూ మ్యాకింటైర్ మాట్లాడినారు. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఫ్యూచర్ డబ్ల్యూడబ్ల్యూకి వదిలేవచ్చు ఒక టైప్లో హింట్ ఇచ్చినారు అనమాట. సో ఈ సెగ్మెంట్లో ఫస్ట్ మా డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, చూడండి లాస్ట్ వీక్ నా మ్యాచ్ జరిగింది సెత్ రాలిన్స్ ఫర్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్. అండ్ నాకు ఆ ఛాంపియన్షిప్ కావాలి. సో అందుకే నేను చాలా కష్టపడ్డాను. బట్ మీరు చూడవచ్చు ఇప్పుడు నా దగ్గర అంటే ఆ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ ఇంకా నా దగ్గర రాలేదు. ఎందుకంటే ఆ మ్యాచ్లో నా వల్ల నేనే ఓడిపోయినా. అంటే ఒక టైప్లో నేను క్లేమర్ ఇచ్చేసినాను, అంత బాగానే ఉండే, నేను కవర్ చేసినాను. బట్ మన సెత్ రాలిన్స్ కాళ్ళు అంటే రింగ్ రోప్ పైన ఉండే. సో అదొక గడబడైంది. అండ్ ఇంకొకటి ఏంటంటే డేమియన్ ప్రిస్ట్ ఊకుకే అంటే క్యాషింగ్ చేయడానికి వచ్చేసినాడు. అండ్ క్యాషింగ్ చేయడానికి ఎందుకు వచ్చినావురా బాబు, అసలు నువ్వు ఒక పెద్ద ఈడియట్ వా? ఎందుకంటే నేను మ్యాచ్ గెలిచిన తర్వాత నువ్వు రావచ్చు కదా, నేను ఎట్లయినా వీక్ ఉంటుండే. సో నువ్వు వచ్చి లాభం లేకపోవచ్చు కదా. సో నేను గెలిచేంత వరకు నువ్వు వెయిట్ చేయలేవా, నువ్వు ఒక పెద్ద ఈడియట్ వీరా అని అంటే మన డ్రూ మ్యాకింటైర్ డేమియన్ ప్రిస్ట్ కొంచెం ఇన్సల్ట్ చేసినారు. అండ్ దాని తర్వాత డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, చూడండి మేబీ సెత్ రాలిన్స్ కరెక్ట్ మాట్లాడుతున్నాడేమో నా గురించి, సామీ జైన్ కరెక్ట్గా చెప్పినాడేమో. ఎందుకంటే నాదే ఏదో పెద్ద మిస్టేక్ ఉన్నట్టుంది. నా మిస్టేక్ వల్ల నేను మొత్తం ఓడిపోతున్నాను అనుకుంటా. సో ఒకవేళ నిజంగా నా మిస్టేక్ అయితే నేను డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసి నేను కొంచెం టైం కోసం నేను వదిలేస్తేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే నన్ను కరెక్ట్ చేసుకోవాలి కదా. సో నాకు కొంచెం టైం కావాలి కదా. సో అందుకే నేను కొంచెం టైం కోసం డబ్ల్యూడబ్ల్యూ నుంచి దూరం ఉంటే మంచిగా ఉంటుంది అని ఒక టైప్లో డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసిన ఒక టైప్లో మన డ్రూ మ్యాకింటైర్ దీని గురించి మాట్లాడినారని అనమాట. అండ్ బాస్ అందుకే దాని తర్వాత డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, చూడండి జే ఉసో, సామీ జైన్ అంటే స్పాండ్ నుంచి రాలో వచ్చేసినారు. కొడి రోడ్స్ కొన్ని పవర్స్ యూజ్ చేసినాడు. అండ్ ఇప్పుడు సీఎం పంక్ ఏమో అంటే చాలా సంవత్సరాల తర్వాత 9 years తర్వాత డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ చేసినాడు. అండ్ అందరూ సీఎం పంక్ చాలా ఎక్కువ లైక్ చేస్తున్నారు. సో ఇప్పుడు దీని అర్థమైందంటే నేను ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూకి నేను ఒక 9 years కోసం నేను డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసి 9 years తర్వాత నేను ఒకవేళ రిటర్న్ చేస్తే అప్పుడు నన్ను అందరూ ఒక పెద్ద హీరోలా చూస్తారేమో అని మన డ్రూ మ్యాకింటైర్ సీఎం పంక్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అండ్ నేను సీఎం పంక్ లాగానే ఒక 19 years డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసా అని మన డ్రూ మ్యాకింటైర్ మాట్లాడుతుంటారు. సో బస్ అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన సీఎం పంక్, ది బెస్ట్ ఇన్ ద వరల్డ్. సీఎం పంక్ ఇంటరప్ట్ చేసినారు మన డ్రూ మ్యాకింటైర్కి. అండ్ సీఎం పంక్ రింగ్లో ఏమని చెప్పినారంటే, చూడండి ఫస్ట్ అయితే ఆ కంట్రీ గురించి అరేనా గురించి మాట్లాడినారు మన సీఎం పంక్. అండ్ సీఎం పంక్ ఏమన్నారంటే, చూడు నేను మాట్లాడడానికి అంటే నేను చాలా మంచిగా మాట్లాడతాను, నేను చాలా ఫేమస్. అండ్ నువ్వు మాట్లాడతావు, అసలు నీలో ఉందా అంతా? అండ్ ఇంకోటి ఏంటంటే నీకు ఏమైనా మాట్లాడాలని మనసులో ఉంటే నా ఫేస్ టు ఫేస్ మాట్లాడు. నేను రింగ్లో వచ్చేసినాను, నీకు ఏమైనా మనసులో ఉంటే నువ్వు నా ఫేస్ టు ఫేస్ మాట్లాడవచ్చు, నేను ఇక్కడ ఉన్నానని ఆ రింగ్ రూపాన పండుకున్నారు మన సీఎం పంక్. సో అప్పుడే డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు,
చూడు సీఎం పంక్, నేను నీకు చాలా సంవత్సరాలు చూస్తున్నాను. సో ఫస్ట్ అయితే కంగ్రాచులేషన్స్, ఎందుకంటే నువ్వు అంటే డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేసి నీకు నియర్లీ ఒక నెల అవుతుంది, ఒక 1 మంత్ అవుతుంది. సో నువ్వు అయినా డబ్ల్యూడబ్ల్యూలో ఉన్నావంటే నిజంగా కంగ్రాచులేషన్స్ నీకు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను చాలా సంవత్సరాలు చూసినాను, మనం కలిసి ట్రావెల్ చేసినాము. అండ్ నీకు గుర్తుందా, ఒకప్పుడు నువ్వు ఛాంపియన్ ఉన్నప్పుడు బ్యాక్ స్టేజ్ నువ్వు వచ్చి నేను లీడర్ని, మీరందరూ నా మాట వినాలి, లీడర్ ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాను, పెద్ద లీడర్ అని పెద్ద బిల్డప్ వేస్తున్నాను, గుర్తుందా? అండ్ దాని తర్వాత ఏమైందంటే నాకు లీడర్ అవసరం ఉన్నప్పుడు నా దగ్గర ఎవరు లేరు, అర్థమైందా? అండ్ నాకు కావాల్సిన వాళ్ళందరూ నాతో దూరం అయిపోయినారు, అంటే నాకు క్లోజ్ ఉన్న మనిషి నాతో దూరం అయిపోయినా. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇంకా అడుగు పెట్టలేదు అన్నమాట. నేను చాలా కష్టపడ్డాను, ఎందుకంటే నేను డ్రూ మ్యాకింటైర్ని, నేను చాలా కష్టపడి నేను ఇప్పుడు పైకి వచ్చినాను, అర్థమైందా? సో నాకు ఇలాంటి లీడర్స్ అవసరం లేదు. అండ్ లీడర్ గురించి మాట్లాడితే చూడు బాబు, ఇప్పుడు నీకు 9 years అయిపోయినాయి కదా, 9 years తర్వాత నువ్వు వచ్చినా కదా. సో చూడు బచ్చా, నేను నీ లీడర్ని. ఎస్ గైస్, అంటే మా డ్రూ మ్యాకింటైర్ సీఎం పంక్ కిడ్ అని చెప్పినారు. కిడ్ అంటే ఇప్పుడు బచ్చా అనుకోండి. సో చూడు బచ్చా, ఇప్పుడు నేను నీ లీడర్ని, అర్థమైందా? ఇప్పుడు మన డ్రూ మ్యాకింటైర్ది ఎక్కువ నడుస్తున్న ఒక టైప్లో మన డ్రూ మ్యాకింటైర్ చెప్పేసినారు. అండ్ సేమ్ డ్రూ మ్యాకింటైర్ రింగ్ పైన ఇట్లా వెళ్ళి పండుకున్నారన్నమాట. సో అప్పుడే సీఎం పంక్ చెప్పినారు. అండ్ ఇంకోటి నేను చెప్పడం మర్చిపోయినాను. అండ్ అది ఏంటంటే మా డ్రూ మ్యాకింటైర్ సెగ్మెంట్లో ఏమేమి చెప్పినారంటే, నాకు లీడర్ అవసరం ఉన్నప్పుడు నేను అంటే ర్యాండీ ఆర్టన్తో మాట్లాడినాను, బట్ ర్యాండీ ఆర్టన్కి ఆల్రెడీ కొన్ని డీమన్స్తో ప్రాబ్లం ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే నీ గురించి మాట్లాడితే చూడు సీఎం పంక్, నువ్వు ఒక పెద్ద డీమన్, అంటే నీకు డీమన్స్ ప్రాబ్లం లేదు, నువ్వే ఒక పెద్ద డీమన్, అంటే నువ్వు చాలా పెద్ద సెల్ఫిష్వి, అంటే ఒక బేకార్ మనిషివి అని కొంచెం బ్యాడ్గా మాట్లాడింది మా డ్రూ మ్యాకింటైర్. సో దాని తర్వాత మన సీఎం పంక్ ఏమని చెప్పినారంటే, చూడు డ్రూ మ్యాకింటైర్, నేను ఒక లీడర్ అయితే కాదు, బట్ నాకు చాలా మంది ఎగ్జాంపుల్ లా తీసుకోవచ్చు, ఎందుకంటే నేను 9 years ముందు డబ్ల్యూడబ్ల్యూ వదిలేసి వెళ్ళిపోయాను. అండ్ ఇప్పుడు నేను రిటర్న్ చేసినాను, ఇప్పుడు నేను చాలా అంటే ఫాస్టర్ని చాలా జబర్దస్త్గా ఇప్పుడు నేను రిటర్న్ చేసినాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మా డ్రూ మ్యాకింటైర్ హెడ్ సేవ్ గురించి మాట్లాడినారన్నమాట. అండ్ బాస్ అంతేకాదు, మన సీఎం పంక్ ఏమన్నారంటే, చూడు నేను డీమన్ని కాదు, నేను సెటాన్ని, అర్థమైందా? అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎందుకంటే నన్ను ఎవరు ఆపలేరు, అంటే నన్ను నేనే ఆపుకున్నాను. అంటే ఇంతకుముందు సీఎం పంక్ అంటే డబ్ల్యూడబ్ల్యూ గురించి బ్యాడ్గా మాట్లాడి వదిలేసి వెళ్ళిపోయినారు కదా, సో దాన్ని మెన్షన్ చేసినారన్నమాట. అంటే నన్ను ఎవరు ఆపలేరు, నన్ను ఆపాలంటే నన్ను నేనే ఆపుకోవాలన్నమాట అని మన సీఎం పంక్ చెప్పినారు. అండ్ అంతేకాదు సీఎం పంక్ ఏమన్నారంటే, చూడు బచ్చా, అంటే మన సీఎం పంక్వి కిడ్ అని చెప్పినారు డ్రూ మ్యాకింటైర్కి. సో చూడు బచ్చా, అంటే ఇప్పుడు అంటే నువ్వు ఇంతకుముందు రాయల్ రంబల్ గెలిచినావు, అండ్ నువ్వు రెసల్మేనియాకి నువ్వు మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసినావు. సో ఇప్పుడు నేను రాయల్ రంబల్ గెలిచి నేను రెసల్మేనియాలో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తా అంటే అసలు నీకు ప్రాబ్లం ఎందుకు అవుతుంది? నీకు ప్రాబ్లమే, సెత్ రాలిన్స్కి ప్రాబ్లమే అని మన సీఎం పంక్ చెప్పినారు. అండ్ బాస్ అంతేకాదు, మాటలు మా సీఎం పంక్ ఏమని చెప్పినారు అంటే, నన్ను ఎవరు ఆపలేరు, అర్థమైందా? అంటే నువ్వు నన్ను ఆపలేవు, అంటే ఈ రాయల్ రంబల్ నేనే గెలుస్తాను, సో నువ్వు నన్ను ఆపలేవు, ఈ కోడి రోడ్స్ బి నన్ను ఆపలేడు, ఈ సెత్ రాలిన్స్ బి నన్ను ఆపలేడు, ఎందుకంటే నేను ఈ రాయల్ రంబల్ గెలుస్తాను, అండ్ నేను ఈ రెసల్మేనియాలో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తానని సీఎం పంక్ చెప్పినారు. అండ్ అందుకే డ్రూ మ్యాకింటైర్ ఒక మాట చెప్పినారు. అండ్ అది ఏంటంటే, అవును నేను రాయల్ రంబల్ గెలిచినాను, అండ్ నేను రెసల్మేనియాలో ఆల్రెడీ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేశాను, అండ్ నువ్వు చేయలేంది నేను చేసినాను, అర్థమైందా అని మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, చూడు ఇప్పుడు నువ్వు రాయల్ రంబల్ ఉన్నావు అంటే కంపల్సరీ నేను రాయల్ రంబల్ ఉంటాను, అండ్ నేను రాయల్ రంబల్లో నేను ఎలిమినేట్ చేస్తాను సీఎం పంక్. అండ్ దాని తర్వాత నేను రాయల్ రంబల్ గెలిచి నేను రెసల్మేనియాలో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తాను, అండ్ నేను ఛాంపియన్షిప్ గెలుస్తానని మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. సో అప్పుడే సీఎం పంక్ ఏమని చెప్పినారంటే, చూడు డ్రూ మ్యాకింటైర్, నన్ను ఎవరు ఆపలేరు, నన్ను నేనే ఆపగలను, సో చాలా క్లియర్లీ చెప్పేస్తున్నాను, మీరు మీ వల్ల కాదు, అంటే నన్ను ఎవరు ఆపలేరు. అండ్ ఇంకోటి ఏంటంటే, నువ్వు రాయల్ రంబల్ ఉంటే లాస్ట్, అంటే ఇప్పుడు రాయల్ రంబల్లో లాస్ట్ ఒకరికి ఎలిమినేట్ చేసి గెలుస్తారు కదా, సో ఆ లాస్ట్ మనిషి నువ్వేతో, అంటే నేను నీకు లాస్ట్ ఎలిమినేట్ చేసి నేను గెలుస్తానని మన సీఎం పంక్ చెప్పేసినారు. అండ్ బాస్ ఇంకేముండే, ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది, చాలా సాలిడ్ అంటే సాలిడ్ సెగ్మెంట్ ఉండే మన సీఎం పంక్ అండ్ మన డ్రూ మ్యాకింటైర్ది. ఓకే, సో నెక్స్ట్ మనకి మన ఫిన్ బ్యాలర్ వర్సెస్ టొమాసో చాంపా మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బ్యాక్ స్టేజ్ అంటే మన టొమాసో చాంపా ఎంట్రీ అవుతున్నప్పుడే టొమాసో చాంపా చాలా క్లియర్లీ చెప్పేసినారు, అంటే ఇది ఓన్లీ సింగిల్స్ మ్యాచ్ అని కాదు, నేను ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత అంటే మేము ట్యాగ్ టీమ్ టైటిల్స్ కోసం వస్తామని మన టొమాసో చాంపా చెప్పినారు. అండ్ బాస్ అందుకని ఈ మ్యాచ్ మధ్యలో మన డేమియన్ బ్రిస్ట్ చాలా ఇంటరప్ట్ చేస్తూ ఉంటారు, అండ్ ఇక్కడ మన జానీ గార్గానో ఉంటారు. సో జానీ గార్గానో అండ్ మన డేమియన్ బ్రిస్ట్ మన చిన్న బ్రాల్ మనకి రింగ్ బయట చూడడానికి దొరికింది. అండ్ బాస్ అంతేకాదు, ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో గెలిచింది ఇంకెవరు కాదు, టొమాసో చాంపా. ఎస్ గైస్, అంటే ఫిన్ బ్యాలర్ ఈ మ్యాచ్ లో ఓడిపోయినారు, అండ్ ఈ మ్యాచ్ లో గెలిచినారు మన టొమాసో చాంపా.
సో నెక్స్ట్ మనకి మన కోఫీ కింగ్స్టన్ వర్సెస్ మన లుడ్విగ్ కైసర్ మధ్యలో ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ మన గుర్తుండొచ్చు లాస్ట్ వీక్ మన కోఫీ కింగ్స్టన్ ఒక చిన్న మిస్టేక్ వల్ల అంటే మన విన్సీ కొంచెం ఇంజూర్డ్ అయిపోయినారు కదా. సో దాంతో కొంచెము రివెంజ్ తీసుకోనికి ట్రై చేసినారు మన లుడ్విగ్ కైసర్. అండ్ ఈ మ్యాచ్ చాలా భయంకరంగా అటాక్ చేస్తుంటారు లుడ్విగ్ కైసర్ మన కోఫీ కింగ్స్టన్ పైన. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ డబుల్ కౌంట్అవుట్ ద్వారా ఈ మ్యాచ్ ఎండ్ అయిపోయింది. అండ్ రింగ్ బయట లుడ్విగ్ కైసర్ చాలా భయంకరంగా అటాక్ చేసినారు కోఫీ కింగ్స్టన్ పైన. అంటే ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్స్ వచ్చిన రెఫరీస్ అందరూ వచ్చి ఆపినారు. బట్ అయినా లుడ్విగ్ కైసర్ చాలా భయంకరంగా అటాక్ చేసి పడేసినారు మన కోఫీ కింగ్స్టన్ పైన. అండ్ బ్యాక్ స్టేజ్ ఒక ఇంటర్వ్యూలో లుడ్విగ్ కైసర్ క్లియర్లీ చెప్పేసినారు, నేను ఎందుకు అటాక్ చేసినాను మీకు తెలీదా అంటే లాస్ట్ వీక్ అంటే విన్సీకి ఇంజూరీ చేసినాడు మన కోఫీ కింగ్స్టన్. అండ్ ఇప్పుడు అంటే గుంథర్వి లేడు అంటే మన విన్సీవి లేడు. సో నేను ఒక్కనే ఉన్నాను ఇక్కడ ది ఇంపీరియల్ మెంబర్. సో అందుకే నేను రివెంజ్ తీసుకున్నాను కోఫీ కింగ్స్టన్తో అని మన లుడ్విగ్ కైసర్ చాలా కోపంలో కనిపించినారు బ్యాక్ స్టేజ్ ఒక ఇంటర్వ్యూలో. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా మ్యాచ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్ లో మన మైకెల్ కోల్ ఇంట్రడ్యూస్ చేసినారు నాజాజ్ కి. అండ్ మన మైకెల్ కోల్ ఒక ఇంటర్వ్యూ టైప్ తీసుకున్నారు నాజాజ్ ది. అండ్ ఒక క్వశ్చన్ అడిగినారు. అండ్ అది ఏంటంటే నాజాజ్ లాస్ట్ వీక్ నువ్వు ద మ్యాన్ బెక్కీ లించ్ కి ఓడిపించి మొత్తం వరల్డ్ కి నువ్వు షాక్ చేసి పడేసినావు అని ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మన నాజాజ్ ఏమని చెప్పినంటే షాక్ ఏంది, షాక్ దీనిలో షాక్ ఏముంది, నేను ముందే చెప్పినా నేను ఒక డిఫరెంట్ నాజాజ్ ని అర్థమైందా, ఇప్పుడు నేను చాలా ఫోకస్ ఉన్నాను. ఇంకోటి ఏంటంటే అసలు షాక్ తిన్నట్టు తెలుసా, ఇప్పుడే నేను నీ మూతి ముఖం పలగొట్టేసిన అనుకో మైకెల్ కోల్. సో అది షాకింగ్ అర్థమైందా, నిజం చాలా మజా వస్తుంది నీ మూతి ముఖం పలగొట్టేస్తా అని మన నాజాజ్ చెప్పింది. అండ్ నాజాజ్ ఏమని చెప్పినా అంటే ఇప్పుడు నేను చాలా ఫోకస్ ఉన్నాను. సో ఇప్పుడు నేను రాయల్ రంబల్ గెలుస్తాను అండ్ నన్ను ఎవరు ఆపలేరు అని మన నాజాజ్ చెప్పింది. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన రియా రిప్లీ ది ఎస్ గైస్ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ రియా రిప్లీ అక్కడ ఎంట్రీ అయిపోయింది. మన రియా రిప్లీ రింగ్ లో వచ్చిన తర్వాత రియా రిప్లీ ఏమని చెప్పింది అంటే చూడు నాజాజ్ నువ్వు బాగానే ఒక పెద్ద గేమ్స్ ఆడుతున్నావు అంటే బాగానే యాక్టింగ్ చేస్తున్నావు. అండ్ నీ యాక్టింగ్ ఎట్లుందా అంటే నువ్వు పెద్ద రాయల్ రంబల్ గెలిచి రింగ్లో వచ్చినట్టు పెద్ద బిల్డప్ ఇస్తున్నావు. కానీ నువ్వు మర్చిపోయినట్టు ఉన్నావు లాస్ట్ ఇయర్ అంటే ఈ రాయల్ రంబల్ అండ్ లాస్ట్ ఇయర్ రాయల్ రంబల్లో నేను నీకు ఎలిమినేట్ చేశాను అర్థమైందా అని మన రియా రిప్లీ ఎగిరిచ్చింది మన నాజాజ్కి. సో అప్పుడే మన నాజాజ్ ఏమని చెప్పింది అంటే చూడు రియా రిప్లీ నువ్వు ఒక జబర్దస్త్ ఛాంపియన్ కావచ్చు అంత బాగానే ఉంది, కానీ నువ్వు మర్చిపోకండి రిటర్న్ చేసినప్పుడు నేను ఇది పలకొట్టేసినాను అది నువ్వు మర్చిపోకు రియా రిప్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను అంటే ఇప్పుడు అంటే నీ దగ్గర ఉన్న టైటిల్ ఎప్పుడో నా దగ్గర ఉంటుండే, నీ దగ్గర ఉన్న టైటిల్ ఎప్పుడో నా షోల్డర్ పైన ఉంటుండే, కానీ నేను నాకు అవకాశం ఇస్తలేవు, నువ్వు కొంచెం భయపడుతున్నావు. అండ్ నేను ఈ ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలుస్తాను అండ్ దాని తర్వాత ఇక నీ దగ్గర ఎలాంటి ఎక్స్క్యూజ్ ఉండదమ్మా, ఎందుకంటే అప్పుడు నేను నిన్ను చూసేస్తాను అండ్ నేను నిన్ను ఓడిపించేస్తాను అని మన నాజాజ్ వార్నింగ్ ఇచ్చేసింది రియా రిప్లీకి. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన కేడెన్ కార్టర్ అండ్ కటానా ఛాన్స్ వర్సెస్ చెల్సీ గ్రీన్ అండ్ పైపర్ నివిన్ మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్లో అంటే అనుకోకుండా మన పైపర్ నివిన్ అంటే మన చెల్సీ గ్రీన్ పైనే అటాక్ చేసింది. అండ్ బాస్ దీని లాభం లేపినారు మన కటానా ఛాన్స్ అండ్ మన కేడెన్ కార్టర్. అండ్ బాస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు కటానా ఛాన్స్ అండ్ కేడెన్ కార్టర్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ఇంకెవరు కాదు కటానా ఛాన్స్ అండ్ కేడెన్ కార్టర్. సో నెక్స్ట్ మనకి ద మిస్ వర్సెస్ మన జేడీ మధ్యలో ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ అక్కడ రింగ్ సైడ్ మన డామినిక్ ఈ మ్యాచ్ మధ్యలో కొంచెం ఇంటరప్ట్ చేస్తూ ఉంటారు. అండ్ మన ఆ ట్రూత్ అక్కడ రింగ్ సైడ్ వచ్చినారు అండ్ ఆ ట్రూత్ ఇండైరెక్ట్లీ హెల్ప్ చేసినారు మన ద మిస్ ది. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు ద మిస్. అండ్ బాస్ అంతేకాదు మన ఆ ట్రూత్ అంటే గుర్తొచ్చి మన ఆ ట్రూత్ ఒక వీడియో ప్యాకేజ్ చూపించినారు. అండ్ దాంట్లో మన ఆ ట్రూత్ ఏమని చెప్పినారంటే ఇప్పటి నుంచి కాదు నేను ఎప్పటి నుంచో జడ్జ్మెంట్ మెంబర్ అని. అండ్ మన రియా రిప్లీ రాయల్ రంబల్ గెలిచినప్పుడు అక్కడ రింగ్ సైడ్ ఉన్నట్టు అంటే మొత్తం ఎడిటింగ్ చేసినారన్నమాట. సో ఎడిటింగ్ ఫోటోస్ అని చూపించినారు. అండ్ మన ఆ ట్రూత్ ఎప్పటి నుంచో మా జడ్జ్మెంట్ డే మెంబర్లా ఫీల్ అవుతున్నారు. అండ్ బ్యాక్ స్టేజ్ మా జడ్జ్మెంట్ డే దీని గురించి మాట్లాడినారు. అండ్ మా డేమ్ రిస్ట్ ఏమని చెప్పినారు అంటే సరే ఇప్పుడు ఆ ట్రూత్ అంటే ఇదంతా ఫనీగా ఉంది బాగానే ఉంది ఏదో కూడా నేనే ఆపేస్తాను ఆ ట్రూత్ కానీ మా డేమ్ రిస్ట్ చెప్పినారు. అండ్ వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళ ట్యాగ్ టీమ్ మ్యాచ్ గురించి వాళ్ళు మాట్లాడినారు. అండ్ బాస్ ఇంకేమండి ఇక్కడ అంటే అలా సెగ్మెంట్ అక్కడ బ్యాక్ స్టేజ్ అయిపోయింది. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత అక్కడ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ ది సెత్ ఫ్రీకిన్ రాలెన్స్. అండ్ మన సెత్ రాలెన్స్ రింగ్ లో వచ్చి మన ఫ్యాన్స్ అందరికి వెల్కమ్ టు మండే నైట్ రాలెన్స్ అని మన సెత్ రాలెన్స్ మనందరికి వెల్కమ్ చేసినారు. అండ్ దాని తర్వాత మన సెత్ రాలెన్స్ చెప్పినారు
చూడండి ఇప్పుడు రాయల్ రంబుల్ ఛాన్స్ ఇలా క్లోజ్ వచ్చేసింది అండ్ రాయల్ రంబుల్ తర్వాత ఇక మనం రోడ్ టు రసల్ మేనియాలో వచ్చేస్తాము అండ్ రసల్ మేనియా అంటే గుర్తొచ్చింది చూడండి ఇప్పుడు నా రసల్ మేనియా ట్రాక్ రికార్డ్ గురించి మాట్లాడితే అంటే బాగానే ఉంది అనుకోండి నేను రసల్ మేనియా నేను ఒకప్పుడు నేను క్యాష్ చేసినాను రసల్ మేనియాలో నేను ఛాంపియన్షిప్ గెలిచినాను కానీ నేను ఎప్పుడు యాజ్ ఏ వరల్డ్ ఛాంపియన్ రసల్ మేనియాలో అడుగు పెట్టలేదు అంటే రసల్ మేనియాలో ఛాంపియన్షిప్ గెలిచినారంట కానీ యాజ్ ఏ ఛాంపియన్ యాజ్ ఏ వరల్డ్ ఛాంపియన్ రసల్ మేనియాలో అడుగు పెట్టలేదంట సో అందుకని ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉంటాయంట మన సెత్ రాలెన్స్ ఇప్పుడు రసల్ మేనియాలో హ్యాజ్ ఎ ఛాంపియన్ అడుగు పెట్టబోతున్నారు అండ్ అంత మంచిగా ఉంటే మన సెత్ రాలెన్సే అంటే మన సెత్ రాలెన్స్ ఒక వర్క్ హార్స్ అనమాట మన సెత్ రాలెన్స్ చాలా కష్టపడతాడు అండ్ మన సెత్ రాలెన్స్ గెలుస్తారు అన్నట్టు మన సెత్ రాలెన్స్ మాట్లాడినారు కానీ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నాతో ఓవర్ ఫైట్ చేస్తారు అంటే అసలు నాతో ఓవర్ ఫైట్ చేస్తారు అని మన సెత్ రాలెన్స్ ఈ క్వశ్చన్ అడిగినప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ సీఎం పంగ్ అని చాంట్ చేస్తుంటారు సో అప్పుడే మన సెత్ రాలెన్స్ ఏమన్నారు అంటే సీఎం పంగ్ డ్రీమ్స్లో అంటే పేరు మెన్షన్ చేయలేదు బట్ తన డ్రీమ్స్లో మేబీ అది కావచ్చు అని చెప్పేసినారు అనమాట అండ్ దాని తర్వాత ఎందుకంటే ఈ లాకర్ రూమ్లో చాలా అంటే చాలా జబర్దస్త్ సూపర్ స్టార్స్ ఉన్నారని చెప్పినప్పుడు అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఇండియన్ రెస్లర్ మన ఇండియన్ సూపర్ స్టార్ జిందర్ మహల్ది అండ్ బాస్ మన జిందర్ మహల్ ఎంట్రీ కాగానే మన సెత్ రాలెన్స్ ఫేస్ చూడాలి నిజంగా చాలా అంటే చాలా ఎక్కువనే షాక్ అయిపోయినారనమాట మన సెత్ రాలెన్స్ అంటే ఈడవడరా బాబు అన్నట్టు షాక్ అయినా నిజంగా ఆ ఫేస్ చూడాలి మీరు చూడాలంటే ఆ సెగ్మెంట్ చూడండి సెత్ రాలెన్స్ నిజంగా చాలా ఎక్కువనే షాక్ అయిపోయినారు అండ్ మన జిందర్ మహల్ రింగ్లో వచ్చి చెప్పినారు చూడు సెత్ రాలెన్స్ నువ్వు ఇక్కడ రింగ్లో వచ్చి నీ గురించి నువ్వే చాలా గొప్ప మాట్లాడుకుంటావు కానీ లాస్ట్ వీక్ ఓన్లీ 5 minutesలో నేను ఎంత పేరు సంపాదించాను అంత పేరు నువ్వు ఎప్పుడు అంటే 5 సంవత్సరాలు ఎప్పుడు అంత పేరు సంపాదించలేదు అర్థమైందా అండ్ నువ్వు రింగ్లో వచ్చి అంటే ఇలా ముందు అంటే డూప్లికేట్ కాల ముందు అంటే ఇలా ముందు ఏంది నువ్వు అంత పెద్ద బిల్డప్ ఇస్తుంటారు అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ అంటే ఎక్కిరిచినారు అన్నమాట అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత మన జిందర్ మహల్ ఏమన్నారంటే చూడు సెత్ రాలెన్స్ నాకు నీ అటెన్షన్ కావాలి అర్థమైందా అండ్ నేను ఒక ఫార్మర్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ అండ్ నేను నీతో ఫైట్ చేయడానికి వచ్చాను టైప్లో మన జిందర్ మహల్ అంటే ఛాలెంజ్ చేస్తున్నప్పుడు మన సెత్ రాలెన్స్ కొంచెం ఏదోలా చూసినారు సో అప్పుడే మన జిందర్ మహల్ ఏమన్నారంటే ఏంది లైట్ తీసుకుంటున్నావు ఏంది అండ్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ చెప్పినారు ఏంది మీరు అందరూ లైట్ తీసుకుంటారు ఏంది మీరు మర్చిపోయినారా ఏంది నేను ఎప్పుడో ర్యాండీ ఆర్టన్ లాంటి సూపర్ స్టార్కి ఓడిపించినాను అర్థమైందా నేను ఒక ఫార్మర్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ అండ్ నాకు నీతో మ్యాచ్ కావాలన్నట్టు మన జిందర్ మహల్ మాట్లాడేసినారు మన సెత్ రాలెన్స్ సో అప్పుడే మన సెత్ రాలెన్స్ చెప్పినారు చూడు జిందర్ మహల్ ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను సో అది వినోదం నువ్వు సర్ప్రైజ్ అవుతాయేమో చూడు మేము కావాలనే నీకు కొంచెం ఇగ్నోర్ చేస్తున్నాం అర్థమైంది అండ్ మేము నీకు మర్చిపోయిన ట్రై చేసినాం బట్ లాస్ట్ వీక్ నువ్వు కనిపించినావు చాలా ఎక్కువ మాటలు మాట్లాడినావు అండ్ రాక్ వచ్చి నీది కొంచెం పలగొట్టేసినాడు అని కొంచెం ఎక్కిరించినారు మన సెత్ రాలెన్స్ జిందర్ మహల్కి అండ్ మన సెత్ రాలెన్స్ ఏమన్నారంటే సరే జిందర్ మహల్ ఒక పని చేద్దాం అంటే నువ్వు అంటే నేను ఇక్కడ ఎవ్వరు మర్చిపోవద్దు ఆ టైప్ది ఒక మంచి మూమెంట్ నువ్వు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నావు కదా సరే ఒక పని చేద్దాం నీకు నా అటెన్షన్ దొరికింది సరేనా సో ఇప్పుడు ఒక పని చేయి నువ్వు నా పైన అటాక్ చేయి అర్థమైందా నా పైన అటాక్ చేయి చూద్దాం అటాక్ చేయని చెప్పినారు బట్ మన జిందర్ మహల్ లేపలేదు మన సెత్ రాలెన్స్ పైన సో అప్పుడే మన సెత్ రాలెన్స్ ఏమన్నా అంటే నాకు తెలుసు నువ్వు అదే ఒక పాత జిందర్ మహల్ అర్థమైంది నీళ్ళు ఏం మార్పు రాలేదని మన సెత్ రాలెన్స్ ఎక్కిరించిన సెత్ రాలెన్స్ ఈ చూపించగానే అప్పుడే ఇమీడియట్ మన జిందర్ మహల్ అటాక్ చేసినారు స్టార్టింగ్లో జిందర్ మహల్ బాగానే అటాక్ చేసినారు సెత్ రాలెన్స్ పైన కానీ మన సెత్ రాలెన్స్ ఫైట్ బ్యాక్ చేసినారు అండ్ సెత్ రాలెన్స్ స్టామ్ కొడుతుండే కానీ అంతలోనే మన జిందర్ మహల్ రింగ్ బయటికి వెళ్ళిపోయినారు అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ సెగ్మెంట్ అయిపోయింది అండ్ బాస్ అంతేకాదు నెక్స్ట్ వీక్ రా కోసం మన సెత్ రాలెన్స్ వర్సెస్ జిందర్ మహల్ మ్యాచ్ అఫీషియల్లీ కన్ఫర్మ్ అయిపోయింది వీడొచ్చి మీ స్క్రీన్ పైన నెక్స్ట్ వీక్ కోసం ఇలా మ్యాచ్ అఫీషియల్లీ కన్ఫర్మ్ అయిపోయింది అండ్ మీద గుర్తుండొచ్చు నేను ముందే చెప్పినాను మన రాక్తో సెగ్మెంట్ జరిగిన తర్వాత మన డబ్ల్యూడబ్ల్యూ అంటే చాలా మంది ఫ్యాన్స్ జిందర్ మహల్ గురించి కొంచెం మంచిగా మాట్లాడినారు సో మేబీ ఒక మంచి పుష్ దొరకని చెప్పినా కదా సో ఇదే ఆ పుష్ అనుకోండి సో ఇప్పుడు జిందర్ మహల్ నెక్స్ట్ వీక్ కొంచెం మంచిగా ఫైట్ చేస్తే ఇంకా ఇన్ ఫ్యూచర్లో మంచి పుష్ దొరుకుతుంది సో ఇప్పుడు మొత్తం జిందర్ మహల్ పైన ఉంటుంది నెక్స్ట్ వీక్ మన జిందర్ మహల్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందో దాని తర్వాతనే ఇంకా కొంచెం డిపెండ్ ఉంటాయి అనమాట సో ఇంకా కొంచెం మంచిగా పుష్ ఇస్తారు సో ప్రెజెంట్ కోసం అయితే జిందర్ మహల్కి సెత్ రాలెన్స్ జబర్దస్త్ మ్యాచ్ దొరికింది ఫర్ నెక్స్ట్ రా అది మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం సో నెక్స్ట్ మన ఓటీస్ వర్సెస్ ఐవార్ మధ్యలో ఒక జబర్దస్త్ పవర్ హౌస్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికి ఇద్దరు జబర్దస్త్ హెవీవెయిట్ సూపర్ స్టార్ ఇద్దరు చాలా మజా వచ్చింది ఈ మ్యాచ్లో అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన ఐవార్ సో నెక్స్ట్ మనకి మన రా మెయిన్ ఈవెంట్లో సిన్స్కే నాకామురా వర్సెస్ ది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్ మధ్యలో ఒక జబర్దస్త్ స్ట్రీట్ ఫైట్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది ఎందుకంటే బ్యాక్ స్టేజ్ ఒక ఇంటర్వ్యూలో మన కోడి రోడ్స్ పైన మన సిన్స్కే నాకామురా అటాక్ చేసినారు సో అందుకని ఈ నార్మల్ మ్యాచ్ ఒక స్ట్రీట్ ఫైట్ లా మారిపోయింది అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ నిజంగా మనకి టేబుల్స్ అవన్నీ వెపన్స్ కెండోస్టిక్ అన్ని మనకి చూడడానికి దొరికి నిజంగా చాలా అంటే చాలా జబర్దస్త్ మ్యాచ్ ఉండే అండ్ నిజం చెప్పాలంటే ఫ్యాన్స్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినారు అండ్ చాలా పెద్ద మ్యాచ్
మ్యాచ్ ఉండేది, చాలా మజా వచ్చింది ఈ మ్యాచ్లో. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే బాస్, ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్. ఎస్ గైస్, ఈ మ్యాచ్లో మన కోడీ రోడ్స్ గెలిచినారు అండ్ మన షిన్సుకే నాకమురా ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. అండ్ బాస్ ఇంకేముండే, ఇక్కడనే ఈరోజు రా అయిపోయింది. సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. ఎందుకంటే బాస్ ఒక 2 days నుంచి సోషల్ మీడియాలో ఒక రూమర్ అంటే కొన్ని సోర్సెస్ ఒక రూమర్ ఇస్తున్నాయి. అండ్ అది ఏంటంటే మన రోమన్ రేన్స్ ది కాంట్రాక్ట్ అంట ఈ రెసల్మేనియా తర్వాత ఎండ్ అయిపోతుంది. అండ్ రోమన్ రేన్స్ న్యూ కాంట్రాక్ట్ సైన్ ఇంకా చేయలేదు. అండ్ రోమన్ రేన్స్ మన WWE వదిలేసి వెళ్ళిపోతున్నారు ఈ రెసల్మేనియా తర్వాత అని ఇలాంటి రూమర్స్ చాలా అంటే చాలా ఎక్కువ వస్తున్నాయి సోషల్ మీడియాలో. సో చూడండి, ప్రజెంట్ కోసం నేను కొంచెం కనుక్కున్నాను. సో చూడండి, నా ప్రకారం అయితే అంటే కనుక్కున్న ప్రకారం అయితే రోమన్ రేన్స్ ది కాంట్రాక్ట్ అంట ఈ రెసల్మేనియాలో ఎండ్ అయితే లేదు. అంటే ఒక ఫేక్ ఒక రాంగ్ రూమర్ అనుకోవచ్చు, కానీ రెసల్మేనియా తర్వాత రోమన్ రేన్స్ మేబీ ఒక చిన్న టైం కోసం ఒక గ్యాప్ తీసుకోవడానికి కొన్ని మంత్స్ కోసం మేబీ బ్రేక్ తీసుకోవచ్చు. బట్ కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయింది అనేది ఒక రాంగ్ అనమాట. సో రోమన్ రేన్స్ కాంట్రాక్ట్ ఎండ్ కాలేదు. అండ్ బ్రేక్ గురించి మాట్లాడితే మేబీ ఆ బ్రేక్ చిన్న బ్రేక్ ఉండొచ్చు రెసల్మేనియా తర్వాత. ఎందుకంటే రెసల్మేనియా తర్వాత ఇంకా చాలా ఉంది, జస్ట్ 2-3 months మన సమ్మర్ స్లామ్ ఉంటుంది. సో వచ్చేస్తారు అనమాట రోమన్ రేన్స్. సో రోమన్ రేన్స్ కాంట్రాక్ట్ రెసల్మేనియా తర్వాత ఎండ్ అయితే లేదు. అండ్ ఇలాంటి రూమర్ చాలా ఎక్కువ వస్తున్నాయి. రోమన్ రేన్స్ కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతుంది, కానీ అది ఒక రాంగ్ అనమాట. సో రోమన్ రేన్స్ కాంట్రాక్ట్ రెసల్మేనియా తర్వాత ఎండ్ కాదు, ఇంకా కొంచెం మేబీ ఇంకా 1-2 years ఇంకా టైం ఉంది రోమన్ రేన్స్ కాంట్రాక్ట్లు. ఓకే, సో రోమన్ రేన్స్ కాంట్రాక్ట్ రెసల్మేనియా తర్వాత ఎండ్ కాదు. అండ్ నాకు ఒకవేళ నాకు ఈ కాంట్రాక్ట్ డీటెయిల్స్ పైన ఇంకా ఏమైనా రూమర్స్ వస్తే మాత్రం నేను కంపల్సరీ మీ అందరికీ మన వీడియోలో అప్డేట్ ఇచ్చేస్తాను. ఓకే, సో బాస్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.